విజయ్ ఇప్పుడు అక్కడున్న పొలిటికల్ కాంటెక్స్ట్లో ఆయన ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నాడు. పవన్ కళ్యాణ్ ఏమో క్లియర్గా చెప్పాడు తన అభిమానులకు, మీరు నన్ను సీఎం అంటారు కానీ ఎమ్మెల్యేగానే గెలిపించలేదు, సీఎం ఎట్లయితాను, అందుకొరకు ఎక్కువ అంచనాలు వద్దు. విజయ్ నమ్మకంలో ఉన్నాడు ఏంటంటే తానే ముఖ్యమంత్రి కాగలని. తాను ముఖ్యమంత్రి కావాలనుకున్నప్పుడు ఏడీఎంకేతో కలవలేడు. డిఎంకే అధికారంలో ఉంది కనుక డిఎంకేకి వ్యతిరేకంగా పోటీ చేయాలి. ఎప్పుడైనా ఒక రాజకీయ పార్టీ కానీ ఒక మీడియా కానీ యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఉన్నప్పుడే పెరుగుతుంది. మీరు ఇప్పుడు అధికార పార్టీతో కలిస్తే ఎట్లా పెరుగుతుంది? ఇప్పుడు పవన్ కళ్యాణ్ పరిస్థితి అదే. మీరు చూడండి, ఇలాగే రాజకీయం ఉంటే జనసేన బలపడదు, ఇంపాసిబుల్ పడదు. ఇక్కడికన్నా ఒక అడుగు కూడా ముందుకేదు. ఎందుకేదు? నువ్వు అపోజిషన్ స్పేస్లో ఉన్నప్పుడే ఏదైనా పెరగటానికి స్కోప్ ఉంటుంది. రూలింగ్ పార్టీ స్పేస్లో ఉంటే ఏం పెరుగుతుంది అనుకుంటుంది? పోనీ పవన్ కళ్యాణ్ వల్ల జనసేన వల్ల ఇంకో ఆంధ్రప్రదేశ్కి అద్భుతం జరిగింది అని మనం చెప్పుకునే పరిస్థితి ఉందా? అది కూడా లేదు. అందువల్ల జనసేనకు ఒక రకంగా నష్టం. మీరు రాబోయే కాలంలో రాజకీయం చూడండి, జనసేన తెలుగుదేశం రేపు బలహీనపడితే జనసేన కూడా బలహీనపడుతుంది. ఎందుకంటే ఇండిపెండెంట్ ఎగ్జిస్టెన్స్ ఉండకుండా పోతుంది. పొత్తుల వల్ల అది కూడా జరుగుతుంది. కమ్యూనిస్ట్ పార్టీల అనుభవం చూసాం. దీర్ఘకాలం తెలుగుదేశంతో పొత్తులు పెట్టుకున్నారు, అప్పుడు పొత్తులు ఉన్నప్పుడు గెలిచారు. పొత్తు లేకపోతే కాంగ్రెస్తో పొత్తులు పెట్టుకున్నారు. తెలుగుదేశం కాంగ్రెస్తో పొత్తున్నప్పుడు గెలిచారు, పొత్తు లేకపోతే ఒక సీట్ లేకుండా పోయింది. అందువల్ల పొత్తులు షార్ట్ టర్మ్లో లాభపడతాయి, లాంగ్ టర్మ్లో దెబ్బతీస్తాయి. అందువల్ల ఏ షార్ట్ టర్మ్లో డెఫినెట్గా లాభపడతాయి. పవన్ కళ్యాణ్ అందుకు ఉదాహరణ. లాంగ్ టర్మ్లో నష్టపోతాయి. బీజేపీ అందుకు ఉదాహరణ. తెలంగాణలో బీజేపీ పొత్తులు పెట్టుకున్నప్పుడల్లా దెబ్బతిన్నది. ఒక్కసారి విడిగా పోటీ చేయడం మొదలుపెట్టింది, పెరుగుతుంది. కమ్యూనిస్ట్ పార్టీలు అందుకు ఉదాహరణ. దీర్ఘకాలం పొత్తుల్లో ఉన్నారు, దెబ్బతిన్నారు.